హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈ మధ్య నేను రీసెంట్ టైంలో అక్క వాళ్ళ ఊరికైతే వెళ్ళానండి. ఇంకా 4 డేస్ వరకు ఉన్నాము. ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కానీ కుదరలేదు. ఇప్పుడైతే పెట్టేస్తున్నాను. నేను అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళామండి. మేము మ్యారేజ్ అయిన తర్వాత ఒక 8 ఇయర్స్ బ్యాక్ అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్ళాను. నేను ఫస్ట్ అక్కడ మొక్కున్నాను అనమాట. నేను ఒక మంచి మొక్క అయితే మొక్కున్నాను. నాకైతే మంచిగా నెరవేరిందండి. తర్వాత నుంచి మధ్యలో ఒకసారి అయితే వచ్చాను అక్క వాళ్ళ ఊరికి మొక్కు తీర్చుకుందామని. కానీ ఆ రోజు ఏంటి నాకు కుదరలేదనమాట. తర్వాత ఇప్పుడైతే నా అవకాశం అయితే నా కోరిక అయితే తీరింది. తర్వాత నేను ఇప్పుడు వచ్చి నా మొక్క అయితే తీర్చుకుంటున్నాను. నేను మొక్కున్నప్పుడు ఏంటంటే మామూలుగా కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఉంటుంది. మనకి మెట్లు అనేవి చాలా ఎక్కువ ఉండేవి అనమాట. ఆ మెట్లు మొత్తం ఎక్కి మనం కొండ ఎక్కి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం అయితే చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ మధ్య రీసెంట్ టైంలో గుడి అయితే బాగా కట్టారండి. కొండ మీద చాలా బాగుంటుంది. మీకు వ్యూ చూస్తేనే అర్థమైపోతుంది కొండ ఎంత హైట్లో ఉంది అనేది. ఇట్లా మొక్కుబడి కోసము ఇట్లా కొన్ని మెట్లు అయితే పెట్టారనమాట. నేను మొక్కున్నప్పుడు ఏంటంటే ప్రతి మెట్టుకి పూజించి పసుపు కుంకుమ పెడతానని చెప్పి మొక్కున్నానండి. ఇంకా టెంపుల్ అంటే గుడి కట్టినప్పుడు కూడా నేను వద్దామనుకున్నాను అక్క వాళ్ళ ఊరికి. కానీ ఆ రోజు ఏంటో కుదరలేదు. ఇంక ఇప్పుడైతే ఫైనల్గా ఆ లక్ష్మీ నరసింహస్వామి మమ్మల్ని ఊరికి వచ్చేలాగైతే చేశాడని నేను మనస్ఫూర్తిగా అయితే నమ్ముతున్నాను. ఇప్పుడైతే ఇంకా నా కోరిక అయితే మంచిగా నెరవేర్చాడండి ఆ స్వామి అయితే. ఏది మనం ఎంత బాధలో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా మనం ఆయన్ని కానీ మొక్కుంటే మొక్క అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇది వచ్చి ఏంటంటే తాళ్ళూరు మండలంలోని నాగంబుట్లపాలెంలో అని టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కానీ ఈ టెంపుల్కి వచ్చి అయితే మొక్కండి. చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడైతే నేనైతే మెట్లయితే పూజించేశాను. వ్యూ చూసారా ఎంత బాగుందో. వీడియో పెట్టాలి అనుకున్నాను. నా ఫోన్ ఈ మధ్య కొంచెం ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. ఇంకా వీడియోస్ ఏమీ నా ఫోన్లో లేవు. అలా వీడియో అనేది చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ వచ్చి ఏంటంటే ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాం. మేము ఆ రోజు ఏంటంటే సాటర్డే వచ్చాము. మేము వచ్చే ముందు ఏంటంటే పూజారి గారు అయితే వచ్చేసారనమాట. ఇంకా మేము మెట్లు అవి పూజించుకొని కొబ్బరికాయలు అవి కట్టుకొని ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాము. ఊర్లో ఏంటంటే గజస్తంభం పెట్టినప్పుడు చాలా బాగా చేశారు. అప్పుడు రావడం కుదరలేదు. ఇంకా ఇప్పుడైతే వచ్చి దర్శనం అయితే చేసేసుకున్నాము. వ్యూ చూపిస్తా చూడండి ఎంత బాగుంటుందో గుడి అయితే మాత్రము. మక్క వాళ్ళు ఏంటంటే కుదిరితే సాటర్డే అయితే వస్తారనమాట. మనకి ఏంటంటే కొండ మీద ఉంటుంది. మేము అసలు అందులో కూడా సమ్మర్ టైంలో వెళ్ళాము. ఎండ కాస్త ఎక్కువే ఉందన్నమాట. మనం ఎక్కడ కాలు పెట్టినా కానీ అంత వేడిగా అయితే ఉందండి. మామూలుగా మనం మార్నింగ్ 8కి అట్లా వెళ్తే మాత్రము వ్యూ చూడడానికే కాదు చాలా బాగుంటుంది. చూసారా, చుట్టూ పొలాలు ఉన్నాయన్నమాట. ఈ మధ్య హైవే కూడా వేసారండి. రోడ్ అయితే చాలా బాగుంది చూడడానికి. చుట్టూరు మొత్తం పొలాలు. ఇక్కడ ఏంటంటే ప్రతి సంక్రాంతికి పైన కొండ మీద అయితే జాతర అయితే చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. అసలు వాళ్ళు ఒక పండగలాగా చేసుకుంటారండి. చాలా బాగుంటుంది. మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని కొడితే మాత్రము వీడియోస్ అనేవి చాలానే వస్తాయి. అంత పవర్ఫుల్ అనమాట. ఇక్కడైతే రిటర్న్ అయితే వస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా పని అనేది జరుగుతూనే ఉంది. రోడ్డు అనేది మట్టి రోడ్డు అట్లా పోసారనమాట. ఇంకా రోడ్డు కూడా పోస్తారంట. ఇప్పుడైతే దిగేసి అయితే కిందకైతే వస్తున్నాము. ఇక్కడ ఏంటంటే దిగుతుంటే మనకి అక్కడ రాయలు అయితే కనిపిస్తాయి. అక్కడ ఏంటంటే మన కోరికలు ఇట్లా రాళ్ళ రూపంలో మనకి హౌస్ కట్టుకోవాలన్నా లేదా ఇంకేమన్నా కోరికలు ఉంటే ఇట్లా రాళ్ళు అయితే పెట్టారనమాట. ఇంకా నేను కూడా ఒక కోరిక అయితే మొక్కుని ఇట్లయితే పెట్టేశాను. ఇది చూసారా, ఇక్కడైతే హైవే అయితే పడిందనమాట. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.